హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏజే తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చి నేను తీసుకున్న కొత్త మొబైల్ని అన్బాక్సింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. అయితే మొబైల్ అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. అది వచ్చేసిందనమాట. దాన్ని అయితే అన్బాక్సింగ్ చూపిస్తున్నాను. ఎలా వచ్చిందో ఏంటో చూసేద్దాం. అయితే ఇంకా మొబైల్ వచ్చేసి ఇది అండి. ఇంకా చూడండి, ఇట్లా వచ్చింది. 2A అని ఉంది కదా. అయితే ఈ మొబైల్ ప్రోడక్ట్ ఏంటంటే నథింగ్ 2A అనే మొబైల్ అనమాట. ఆల్రెడీ నేను OnePlus వాడాను, వాళ్ళకి సంబంధించిందే. కానీ ఇప్పుడు కొత్త ఫీచర్స్తో అయితే ఈ మొబైల్ అయితే రావడం జరిగింది. అందుకని దీన్ని అయితే తీసుకున్నాను. ఇంకొచ్చేసి ఏ విధంగా ఉందో ఏంటో చూసేద్దామండి. చూడండి, ఈ విధంగా అయితే ప్యాకింగ్ అయితే చాలా బాగా చేసి ఇచ్చారు. ప్యాకింగ్ మొత్తం అయితే ఇలా జాగ్రత్తగా వచ్చింది. ఇంకా మొబైల్ అయితే చూడండి ఈ విధంగా ఉంది. అక్కడ నథింగ్ 2A ఫోన్ రాసిందనమాట. దాని గురించి కూడా కొంచెం ఏమో రాశారు. ఇంకొచ్చేసి మొబైల్ అయితే ఈ విధంగా ఉందండి. చాలా చక్కగా ప్యాక్ చేశారనమాట. ఇంకా నేనైతే మొత్తం బ్లాక్ షేడ్ వచ్చేలా చేసుకున్నాను. ఇంకొచ్చేసి దీంట్లో వైట్ పింక్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. కానీ నేనైతే బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మొబైల్ కార్నర్స్ కానీ అన్నీ చాలా బాగా వచ్చాయన్నమాట. ఇంకా చూడండి, చాలా చక్కగా ఉంది. ఇంకా మా బాబు అయితే దాన్ని చెక్ చేసుకుంటున్నాడు. వాడి కోసమనే తీసుకోవడం జరిగింది. ఇంకా కేబుల్ వైర్ కూడా ఇచ్చారనమాట. ఛార్జర్ అయితే ఇవ్వలేదు. మనం మళ్ళీ ఛార్జర్ బయటని తీసుకోవాలన్నమాట. ఇంకా Type-C to కేబుల్ ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, చాలా అంటే మళ్ళీ ఛార్జర్ని మనం అడాప్టర్ బయట మళ్ళీ బుక్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సిమ్ జెట్టర్ పిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పేపర్ వచ్చేసి మనకి మొబైల్ గురించి ఇన్ఫర్మేషన్ అది ఇందులో ఉందన్నమాట. మొత్తం డేటా అంతా ఇందులో మనం ఒకసారి రీడ్ చేస్తే తెలుస్తుంది. కానీ ఆటోమేటిక్గా మనం తెలుసు కాబట్టి చూసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సిమ్ జిట్టర్ పిన్ అనమాట. అంటే మనం సిమ్ ఇట్లా వేసుకొని తీసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి డ్యూయల్ సిమ్ అండి. దీంతోపాటు మనకి ఏది మెమరీ అది ఏమీ ఇవ్వలేదన్నమాట. ఓన్లీ సిమ్స్ అనేవి ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే మొబైల్ మొత్తం రావడం జరిగింది. సేమ్ ఎలా ఉన్నవో అలా మళ్ళీ ప్యాక్ చేసేసుకుంటున్నాడు. ఇంకా మనం బయట ఛార్జర్ అడాప్టర్ అనేది 45 వాట్ తీసుకోవాలి. ఇంకా మొబైల్ వెయిట్ వచ్చేసి 190 గ్రామ్స్ వరకు ఉందండి. చాలా బాగుంది. మరీ బరువుగా లేదు, మరీ లైట్ వెయిట్గా కాకుండా మనకి చేతికి అనువుగా ఉందన్నమాట. ప్రతిదీ కూడా ఇక్కడ మా బాబు చెక్ చేస్తూ ఉన్నాడనమాట. నేను వీడియో అట్లా అంటే షూట్ చేస్తూ ఉన్నాను. వాడు ఏటేటి ఉన్నాయి, బ్యాటరీ కానీ అన్నీ ఎవ్రీథింగ్ చూసుకుంటున్నాడు. ఇంకా HDR డిస్ప్లే అంటే మనకి సెట్టింగ్స్లోకి డిస్ప్లేలో ఆప్షన్ ఉంటుందన్నమాట. అంటే ప్రతిదీ బ్రైట్నెస్ ఎట్లా పెంచుకోవచ్చు ఏంటి, మళ్ళీ ఆటోమేటిక్గా రికార్డింగ్ చేసుకోవడం, ఇట్లా ప్రతిదీ కూడా మనకి అంటే మన కాల్ రికార్డింగ్ కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. ఇంకా మనం ఆప్షన్ అనేది ప్రతిదీ చెక్ చేసుకుంటే ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అంటే ఆల్వేస్ షో బేసిక్ ఇన్ఫో లాక్ స్క్రీన్. ఇంకా లాక్ స్క్రీన్ అనేది ఇట్లా జస్ట్ టచ్ చేయగానే 2 times టచ్ చేస్తే అయిపోతుంది. ఇంకా ఇది మనకి సంబంధించి వాల్ పేపర్స్ కూడా చాలా డిజైన్స్ అయితే వచ్చాయండి. ఇట్లా ప్రతిదీ కూడా వాడు ఒక్కొక్కసారి చెక్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటున్నాడు అనమాట. పిల్లలు కదా, మనం ఏం చెప్పినా సరే ఒకసారి వాటిని చూసేయాలి అన్న ఆతృత ఎక్కువగా ఉంటుంది. ప్రతి వాల్ పేపర్ని కూడా దానికి సెట్ చేసి చూపిస్తూ ఉన్నాడు. కానీ అన్నీ కూడా చాలా నీట్గా, చాలా క్లాసీగా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఇంకా మొబైల్ కూడా మనం చేతితో పట్టుకోవడానికి చాలా అనువుగా ఉందన్నమాట. నేను ఇంతకుముందు OnePlus కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ రియల్మీ ఒకటి వాడాను. అదైతే కొంచెం వెయిట్ అనిపించింది. కానీ ఈ నథింగ్ 2A అనేది ఈ మొబైల్ అయితే మాత్రం చాలా బాగుంది. కాస్ట్ వచ్చేసి మనకి 28,000 వరకు పడ్డది. ఇంకా నెక్స్ట్ బ్యాక్ చూడండి, ఇట్లా లైట్స్ అనేవి వెలుగుతున్నాయి కదా. టార్చ్ అనేది కూడా చాలా లైటింగ్ వస్తుంది. చూడండి, మొత్తం చాలా లైటింగ్ అయితే కనిపిస్తుంది. ఇంకా మనకి గ్లిప్ టైమర్ అనమాట. అది కూడా మనకి ఎట్లా చూడండి, బ్యాక్ సైడ్ లైటింగ్ అనేది ఎట్లా కనిపిస్తుందో మనకి ఈ విధంగా లైటింగ్ కనిపిస్తుంది. మొబైల్ మనకు కాల్ వచ్చేటప్పుడు కూడా వెలుగుతూ ఉంటున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రతి ఆప్షన్ కూడా చాలా అవైలబిలిటీగా ఉన్నాయి. కొన్ని ఫీచర్స్ కూడా బాగా వచ్చాయన్నమాట. తీసుకోవచ్చు. ఇదైతే మనకి వాడుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇంకా వీడియోస్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది. కెమెరా కూడా చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైఫై, హాట్స్పాట్ ఇంకా సేమ్ అన్నీ కూడా వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ మొత్తం అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు. రికార్డింగ్ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం
ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయి ఫోన్లో, ఏమైతే ఫీచర్స్ వచ్చాయో మొత్తం అన్నిటినీ కూడా మా బాబు అయితే టక 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 నొక్కేస్తాడు. ఇంకా వాల్యూమ్ కూడా నొక్కేటప్పుడు బ్యాక్ సైడ్ చూడండి, వాల్యూమ్ పెరిగేటప్పుడు తగ్గేటప్పుడు కూడా మనకి ఇట్లా లైట్ అనేది వెలుగుతూ ఉంటుందన్నమాట. కెమెరాస్ కూడా బాగా వచ్చాయి. మొత్తం అన్నీ కూడా ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఈ విధంగా అన్నిటినీ సరిగ్గా ఉన్నాయా లేదా అనేసి వాడైతే చెక్ చేసుకుంటున్నాడు. మొబైల్ అయితే ఈ విధంగా ఉందండి. కెమెరా కూడా బాగుంది. ఇంకా ఫ్రంట్ బ్యాక్ 2 కెమెరాస్ అయితే వచ్చాయన్నమాట. చూడండి, ఇంకా మనకి బ్యాక్ సైడ్ టార్చ్ కూడా బాగుంది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే 50 MP వచ్చింది, ఫ్రంట్ సైడ్ అయితే 32 MP వచ్చింది అనమాట కెమెరా. ఫొటోస్ కూడా చాలా నీట్ గా వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ రీఛార్జ్ అంటే ఏ విధంగా ఛార్జ్ అనేది మనకి బ్యాటరీ ఉంటుంది కదా, దాన్ని కూడా చెక్ చేసుకుంటున్నాడు. దానికి కూడా ఆప్షన్ ఉందన్నమాట. మనకి బ్యాటరీ సేవర్ ఆప్షన్ ఒకటి ఉంది, దాన్ని కూడా మనం పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటున్నాడు. ఏవైతే ఉన్నాయి బ్యాటరీ, కెమెరా, క్లాక్, క్యాంపస్, డేటు అన్నీ మొత్తం అక్కడ అన్నీ కూడా ప్రతిదీ కూడా చాలా నీట్గా కనబడుతుంది. క్లమ్జీగా ఏమీ లేకుండా 1 by 1 మనకు అన్నీ ఇచ్చాడనమాట. క్విక్ లాక్ అన్నీ వచ్చాయి. ఈ విధంగా అయితే మొబైల్ అయితే ఉందండి. ఇంకా కాల్ ఆటోమేటిక్గా మన కాల్ రికార్డింగ్ అనేది ఇందులో అవుతుందన్నమాట. ఆ విధంగా ఉంది. మొబైల్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. ఇంకా కాస్ట్ ఎక్కువ పెట్టేసాను ఎలా వస్తుందని టెన్షన్ పడ్డాను, కానీ చాలా నీట్గా కనిపించింది అనమాట. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ న్యూ మోడల్ అనమాట. ఈ విధంగా అయితే మొబైల్ మొత్తం చూడండి చెక్ చేసుకుంటూ ఉన్నాడు. ఎలా ఉంది ఏంటి, బాగా పనిచేస్తుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాయిస్ రెడ్యూషన్ అన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ మనకి స్క్రీన్ షాట్ తీసే విధానం కానీ, లాక్ చేసుకునే విధానం కానీ అన్నీ చాలా ఈజీ మెథడ్గా అయిపోతుంది. జస్ట్ ఇట్లా 2 times వేలుతో టిక్ మార్క్ పెడుతూ ఉంటే అవి లాక్ అయిపోతుంది అనమాట. స్క్రీన్ షాట్ కూడా 3 times వేళ్ళతో ఇట్లా కిందకంటే అయిపోతుంది. మొత్తం అన్నీ ఇట్లా నెంబర్ వైజ్ కూడా మనం పెట్టుకోవచ్చు, ప్యాటర్న్ కూడా పెట్టుకోవచ్చు, అన్నిటినీ పెట్టుకోవచ్చు అనమాట. ప్రతి యాప్కి కూడా సపరేట్ లాకర్ అనేది ఉంది, అది మన ఇష్టం పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఉందన్నమాట. ప్రతి యాప్కి కూడా సపరేట్గా వచ్చింది లాక్ అనేది. కెమెరాస్ అయితే 2 పక్క పక్కన వచ్చాయి. కొన్ని మొబైల్స్కి అయితే కింద వస్తూ ఉంటాయి కదా, అలా కాకుండా ఇది పక్క పక్కన వచ్చింది. ఇలా 2 times క్లిక్ చేస్తే లాక్ అయిపోతుంది అనమాట. ఇట్లా ఫింగర్తో మనకు ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి అట్లా ఉంది. ఈ 3 ఫింగర్స్తో ఇట్లా కిందకంటే స్క్రీన్ షాట్ అనేది అయిపోతుంది. వీడియో అయితే నచ్చింది కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.